ఇక్కడ దేవుని గనక ఆశ్రయిస్తే మన చుట్టూ దేవుడు ఏం కలుగ చేస్తాడంట? నెమ్మది కలుగ చేస్తాడండి. నీకు నెమ్మది లేని పరిస్థితుల్లో గుండా నువ్వు నీ కుటుంబం వెళ్తూ ఉందా? నీ చుట్టుపక్కల నెమ్మది లేదా? నీ ఉద్యోగాలలో నెమ్మది లేదా? నువ్వు చేస్తున్న పనిలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ యొక్క బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, అన్ని విషయాలలో, నీ చదువులలో దేంట్లో నువ్వు నెమ్మది లేకుండా వెళ్తున్నావో దేవుని గనక ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నెమ్మది కలిగించే దేవుడండి. నెమ్మది లేనప్పుడు చాలా ఏమొస్తుందంటండి? కోపాలు, చిరాకులు, గొడవలు, కొట్లాట్లు వస్తూ ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితిలో నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నలువైపులా నీకేం కలుగ చేస్తాడంట? నెమ్మది కలుగ చేసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఈ రోజు నెమ్మది లేకుండా ఎంతమంది దేవుడు మందిరానికి వచ్చి ఉన్నారో దేవుని గనక నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉంటారు. దేవుని స్తోత్రం.